జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ గురించి ఏదైనా న్యూస్ వచ్చిందంటే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరు? మన యోగి ఆదిత్యనాథ్ గారు. కాబట్టి ఆయన ఏది చేసినా కూడా సంచలనమే. ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక పక్క జనాభా పరంగా చూసుకున్నా, లేకపోతే వైశాల్యం పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ పాకిస్తాన్ అంత ఉంటుంది. అంత పెద్ద రాష్ట్రం అనమాట. అలాంటి రాష్ట్రాన్ని ఒక దేశాన్ని కంట్రోల్ చేసినట్టు కంట్రోల్ చేయాల్సి వస్తుంది అనమాట. అలాంటిది మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ని అభివృద్ధి పదంలోనే నడిపిస్తూ, ఒకవైపు రాష్ట్రంలో ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళను రఫ్ ఆడిస్తాడంటే, ఇదే క్రమంలోనే ఇప్పుడు ఒక అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటుంది. ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీ అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ మరింత బలోపేతం చేయడానికి మీ అందరి నుంచి నేను సహకారాన్ని అయితే అర్థిస్తున్నా. నెలలో ఒకసారి మీ శక్తి మేరకు, అది ఎంతైనా సరే, అది మీ ఇష్టం. ఏమే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కానరు, అదేవిధంగా ఈ గూగుల్ పే కావచ్చు, పేటిఎం, ఫోన్ పే, వీటికి సంబంధించిన నెంబరు, అదేవిధంగా కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఆ విధంగా మన ఛానల్కు ఆర్థికంగా సపోర్ట్ అయితే చేయొచ్చు. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఎన్నోసార్లు నేను అడుగుతున్నా, నోరు తెరిచి అడుగుతున్నా, కానీ ఏంటంటే 0.001% కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించడం లేదు. చాలా తక్కువ, చాలా అరుదుగా స్పందిస్తున్నారు. ధర్మం కోసం మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయాలి చెప్పండి? సరే, ఒకసారి ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లో సామాజిక న్యాయం, రాజ్యాధికారం పేరు చెప్పుకొని ఈ సూడో సెక్యులర్ పార్టీలు ఉత్తరప్రదేశ్ను వల్లకాడు చేసి పాడేసినాయి. ఉత్తరప్రదేశ్ను సర్వనాశనం చేసినాయి. ఉత్తరప్రదేశ్ మీద ఎక్కడ లేని దరిద్రాన్ని అంతా కూడా తెచ్చిపెట్టినాయి ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఆయా సూడో సెక్యులర్ నాయకులు. అయితే భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఇప్పుడిప్పుడే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కోలుకుంటుంది. అందుకు కారణం ఎవరు? యోగి మహారాజ్. ఉత్తరప్రదేశ్లో వేళ్ళునికిపోయినటువంటి ఈ గుండాయిజాన్ని కూకటి వేళ్లతో పెకిలించేస్తున్నాడు మన యోగిజీ. ముఖ్యంగా రైతులను తన కన్నబిడ్డల్లాగా కాపాడుకుంటా వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 10,000కు పైగా ఎన్కౌంటర్లు జరిగినాయంటే మన యోగి ఆదిత్యనాథ్ గారి సామర్థ్యం ఏంటో ఈ పార్టీకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉండాలి. ఈ క్రమంలోనే మొన్న మళ్ళీ మరో పెద్ద ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఆ ఎన్కౌంటర్ అయిన వాడి పేరే షారుఖ్ పఠాన్. ఏంటి? షారుఖ్ పఠాన్. ఈ షారుఖ్ పఠాన్ వయసు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 34 సంవత్సరాలు. వీడు గత 20 సంవత్సరాల నుంచి హత్యలు చేయడం, రైతులు బెదిరించి డబ్బులు పొందడం, అత్యాచారం చేయడం అంటే నికృష్ట పనులని కూడా చేస్తా వస్తాడంట. అంటే వాడి చిన్నతనం నుంచే ఈ షారుఖ్ పఠాన్ గాడు నేరాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇకపోతే వీడు చనిపోయినటువంటి మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీకి నమ్మిన బంటు అనమాట. ఇక ఈ ముఖ్తార్ అన్సారీ సహకారంతో ఈ షారుఖ్ పఠాను చిన్నతనంలోనే గ్యాంగ్స్టర్ స్థాయికి అయితే ఎదిగిపోయినాడు. ఇక అప్పట్లోనే వీడికి ఎదురు లేకుండా పోయింది. చూడండి, రైతులను బెదిరిస్తా, రైతు సంఘాలను బెదిరిస్తా వాళ్ళ నుంచి ₹1,00,00,000 వసూలు చేస్తా ఉన్నాడు. దౌర్జన్యంగా, దారుణంగా, కిరాతకంగా. సరే, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన దగ్గర నుంచి వీడి కార్యకలాపాలన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేసినా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడంతో ఇక ఈ షారుఖ్ పఠాన్ గాడు కొంతమేరకు సైలెంట్ అయిపోయినాడు, భయపడిపోయి. అయితే వీడి దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం అయిపోయింది. ఇంకా అంతే కదా, ఇది ఈజీ మనీ అయిపోయా. ఒకటి బెదిరిస్తే వచ్చే డబ్బు అది ఎంతసేపు ఉంటుంది? మొత్తం దిగమింగి అంతా ఎగచూసే స్థాయికి వచ్చేసినాడు. ఇక ఈ షారుఖ్ పఠాన్ గాడు మళ్ళీ ఎప్పటిలాగానే ఉండే డబ్బులు అయిపోవడంతో రైతులను బెదిరించడం మొదలుపెట్టాడు. రైతుల దగ్గర నుంచి డబ్బులు, బంగారం వసూలు చేయడం ప్రారంభించాడు. ఇక ఈ విషయం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసిపోయింది. కాదు, సామాన్యులను పీడించి, వాళ్ళను బెదిరించి, వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజాలంటే యోగిజీ ఒప్పుకుంటాడంటే? కనీసం ఒక్క నిమిషమైనా కూడా వాడికి నూకలు అనేవి ఉండనిచ్చాడా అంటాలే. అంతే, సరిగ్గా నెల తిరగకుండానే ఈ షారుఖ్ పఠాన్ గాడు ఎన్కౌంటర్ అయిపోయినాడు. దొబ్బినారు. వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ కు దగ్గరలో ఉన్నటువంటి బీజోపూర్ అనేటటువంటి గ్రామంలో ఈ షారుఖ్ పఠాన్ను ఎస్టీఎఫ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి పారేశారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో వీడి డెన్ను
చుట్టుముట్టినటువంటి పోలీసులు ఫైనల్ గా వీడినైతే ఎన్కౌంటర్ చేసి నరకానికి పార్సల్ చేశారు. అది విషయం. దీంతో ఈ ముజఫర్ నగర్ ప్రాంతంలోని రైతులకు ఒక గొప్ప ఉపశమనం అయితే కలిగినట్టయింది. ఎందుకంటే వాళ్ళేదో కాయా కష్టం చేసి ఎండనక వానకు చలికి గాలికి దుమ్ము ధూళికి అంతగా కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసి దాంట్లో 10 రూపాయలు వస్తుంది లేకపోతే రాదు. రైతులకు అంత డబ్బులు వచ్చేట్టుగా ఉంటే ఈ పాటికి మన భారతదేశం ఎప్పుడు అమెరికాని మించిపోయిండు. అలాంటిది కాయా కష్టం చేసి వాళ్ళు ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే ఆ డబ్బును దోచుకోవాలంటే అది ఎంత దుర్మార్గం, ఎంత పాపం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వీడి చావుతో ఆ ప్రాంతంలో అంతా కూడా పండగ వాతావరణం వచ్చేసింది. అది యోగీజీ అంటే. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారిని యోగి మహారాజ్ అని చెప్పి పిలుస్తారు. ఎట్లా న్యూస్ భలే ఉంది కదా. నిజంగా ఆ ఫీల్ తలుచుకుంటా ఉంటేనే అంత ఆనందంగా ఉండాలి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఎంత సంతోషపడతా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.